హాయ్ అండి. ఇప్పుడు మేము కొండవీడు వచ్చామండి. ఈ కొండవీడు రెడ్డి రాజులు వాళ్ళ వారసత్వ ప్రదర్శన అంటే మ్యూజియం అండి. ఇది చూసారా, కొండవీడు రెడ్డి రాజులు పరిపాలించారండి. ఇది పెరంగపురం దగ్గర. చూడండి, ఇప్పుడు దీని లోపలికి వెళ్దామండి. ఆయనేనా రెడ్డి రాజులు? నరసింహారెడ్డి గారండి. వెంగల్ రెడ్డి గారు. చూడండి ఎంత బాగుందో. ఆయన రెడ్డి గారి మ్యూజియం అంట. చూద్దామండి. తిప్పయ్య శెట్టి కొండవీటి రాజుల కాలంలో గొప్ప వ్యాపారంటండి ఈయన. అనవేమారెడ్డి గారు కొండవీటి రెడ్డి రాజులతో సుప్రసిద్ధుడు ఈయన. కవి సార్వభౌమ శ్రీనాథుడు. చాలా బాగుందండి ఇక్కడ. చూసారా గైస్, నాయకురాలు నాగమ్మ గారండి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలి మహిళా మంత్రిని. గోనగన్నారెడ్డి. చాలాసార్లు వింటామండి గోనగన్నారెడ్డి గారు అనేది. కాకతీయ రుద్రదేవ దక్షిణ భుజదండ ఈయన. చాలా బాగుందండి, చాలా చక్కగా ఉంది. మ్యూజియం లోపలికి వెళ్తున్నామండి. చూద్దాం. రెడ్డి రాజులండి, ఆయన పరిపాలన ఇదంతా ఒకే ఏకశిలతో చెక్కి ఇక్కడ పెట్టారంటండి. చూడండి. ఈయన ఎవరంటే గోన బుద్ధారెడ్డి గారండి. రెండవ గోన బుద్ధారెడ్డి గారు. ఆయన రంగనాథ రామాయణం రచించారంట, కావ్యం రచించారంటండి. 1245 నుంచి 1246లో ఆయన ఇలా రచించారట. బేతిరెడ్డి సతీమణి పిల్లల మర్రి. రామప్ప గుడి నంది మండపం అంటండి ఇది. రుద్వేశ్వరాలయం రామప్ప గుడి. ఆలయ శిఖరం రామప్ప గుడి. ఇది నామేశ్వరాలయం నాగులపాడంటండి
ఇవన్నీ చారిత్రక కట్టడాలంట, ఇక్కడ చిత్రీకరించారు. ఇది చూడండి, ఇలా మంటపాలుగా ఉన్నాయి. శ్రీ మల్లికార్జున ఆలయం, జలాల్పురం. ఇది రుద్రేశ్వరాలయం సముదాయం, రామప్ప గుడి. రుద్రేశ్వరాలయం అంతా సముదాయం అంటండి ఇది. చూసారా ఫ్రెండ్స్, ఇది కోరుకొండ నరసింహాలయం అంటండి. కొండ మీద ఉంటుందన్నమాట కోరుకొండలో. మనం ఇన్ని గుడులకి వెళ్ళకపోయినా చక్కగా ఇవన్నీ ఇక్కడ చూపించేస్తున్నారండి. ఇది చూడండి, ఎరుకేశ్వరాలయం పిల్లల మర్రి. పిల్లల మర్రి అంటండి ఇది, ఎరుకేశ్వరాలయం. చూసారండి, అన్ని రకాల గుళ్ళు ఇక్కడే ఉన్నాయండి. ఇది నామేశ్వరాలయం అంటండి. నామేశ్వరాలయం, నాగులపాడు. డిఫరెంట్గా ఉందండి ఇది కూడా. చూసారా ఫ్రెండ్స్, ఇది మట్టి కోట అంటండి. నంది వడ్డమాను అనే ఊర్లో మొత్తం మట్టితోనే ఇట్ట కొండలాగా చుట్టూ ప్రహరీలాగా ఉంది. దీన్ని మట్టి కోట అంటారంట. నంది వడ్డమాను అనే ఊరంటండి ఇది. ఇది చూడండి, రుద్రేశ్వరాలయం అంటండి. ఎలకుర్తి అనే ఊర్లో రుద్రేశ్వరాలయం. ఈయన రుద్రారెడ్డి దంపతులు అంటండి వీళ్ళిద్దరూ. రామప్ప గుడిలో ఉంటుంది. ఇది చూడండి ఎంత బాగుందనేది. ఇది ఏం గుడి అంటే భీమేశ్వరాలయం, ద్రాక్షారామం అంటండి. చాలా పెద్ద గుడిగా ఉందండి ఇది. భీమేశ్వరాలయం, ద్రాక్షారామం. ఇది రంగ మండపం అంటండి. రామప్ప గుడిలో రంగనాథ స్వామి మండపం అంట. బాగుంది కదండి, చాలా చక్కగా ఉంది. మనం ఈ గుడులన్నీ చూడలేకపోయినా కూడా ఇక్కడ స్పష్టంగా అన్ని గుడులు దర్శించుకున్నంత ఆనందంగా ఉందండి. ఇది ఒక పెద్ద షిప్పు, ఏకశిల అంటండి. చూడండి, మోటుపల్లి. మళ్ళీ దీన్ని పునర్నిర్మాణం చేశారంట దీన్ని. అది ఇలా చూపిస్తున్నారు మనకి. ఈవిడ పేరు లకుమాదేవి అంటండి. కుమారగిరిరెడ్డి రాజు ఆయన పరిపాలించేటప్పుడు ఆయన ఆస్థానంలో ఈవిడ ఒక నర్తకి అట. లకుమాదేవి ఆస్థాన రాజనర్తకి అంటండి. ఇది ఎప్పుడంటే ఆవిడ 1386 నుండి 1402 వరకు క్రీస్తు శకం. ఆవిడ రాజనర్తకి అట. హాయ్ అండి. ఇక మొత్తానికి బయటకు వచ్చేసాం మేము. రెడ్డి రాజుల ఇది చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.